నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా గట్టిగా చెప్పాలి. ఈ రోజు మన రైతుల సంతోషం ఈ రోజు ఇక్కడ మీరెంత గర్వంగా చెప్పాలంటే మళ్ళీ మీ అందరికి మరొక్కసారి అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున మన సర్ ఆదమ్ కాటన్ గారి బ్యారేజ్ దగ్గర నూతనంగా గతంలోని ముందుగా మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 అధికారంలో వచ్చినప్పుడు సుమారు 58 గేట్లు మనం చేస్తే గత గవర్నమెంట్ కేవలం ఒక్క గేటు కూడా చేయలే. కానీ మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బకాయిలు ఉండిపోయాం, అది వాటిని పూర్తి చేయాలని సంకల్పంతో మళ్ళీ అది ప్రవేశపెట్టి ఈ రోజు దానికి కావాల్సిన నిధులు కేటాయించారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదలని కూడా ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నా. అదే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైనా సరే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆనాడు చెప్పారు, మీ అందరూ రైతులు ఆ రోజుని మాకు కలిసి ముందుకు వచ్చి అమరావతిని నిర్మించడానికి వాళ్ళందరూ కలిసి రావడం కూడా ఆయన ఒక బాధ్యతగా తీసుకుంటూ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది. రైతులకు ఎప్పుడు సమస్య రాకుండా వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకుంటుంది. ఈ రోజు రైతులకి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో ముందుకు అడుగులు వేస్తుంది. ఈ రోజు నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ప్రతి విషయం కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు బండాలి సత్యనందరావు గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. సార్ మీకే ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ప్రభుత్వంలో మోసపడిపోయింది. గత ప్రభుత్వంలోని వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మాట్లాడి అనేక సందర్భాల్లో అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఈ గత 2 సంవత్సరాల్లోని ఏ విధంగా మా జిల్లాలోని జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చూడలేని విధంగా అభివృద్ధి సంక్షేమం మీరు అందజేస్తున్నారని వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరూ కూడా మీకు తెలియజేసుకున్నాం సార్. ఎందుకంటే గతంలోని కూడా సార్ మాకు అక్కడ కొబ్బరి రైతులు మా రాజోలు నియోజకవర్గంలోని వాళ్ళు చెట్లు అన్ని పాడైపోతున్నాయి డ్రైన్ విషయం వల్ల నేరుగా అక్కడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆయన సొంత నిధులతోని ఆయన నిధులు కేటాయించడం జరిగింది. కానీ ప్రజలు ఒక్కటే వ్యక్తం చేశారు సార్, ఈ జిల్లా అన్నాడు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా మీకు తెలియపరచమన్నారు. వాళ్ళు ఒక్కటే కోరేది ఇదే విధంగా మన అభివృద్ధి సంక్షేమంని కొనసాగించండి, మేము తప్పనిసరిగా ఎప్పుడు కూడా మేము కూటమి ప్రభుత్వంతో ఉంటామని కూడా వాళ్ళు తెలియజేస్తారు సార్. అదేవిధంగా మన బండారు సత్యనారాయణరావు గారు కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఆధునికంగా చేయాల్సిన అభివృద్ధి విషయాల గురించి కూడా వాళ్ళు తెలియపరిచారు సార్. మేము ఒక్కటే కోరేది, రేపన్నాడు నేను మా నాన్నగారు జిఎంసి బాల్యవ్ గారు ఆయన ఒక కళ ఈ ప్రాంతానికి ఒక రైల్వే లైన్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో ఆశించింది. దాని గురించి అనేక సందర్భాలుగా మీ ప్రోత్సాహంతో నేను కేంద్రానికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సార్, అది పూర్తి అవ్వాలని. దాని విషయం గురించి మిమ్మల్ని సభాముఖంగా మీ అందరినీ దాన్ని పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని, ఈ రైల్వే లైన్ పూర్తి అవ్వాలంటే కేవలం మీతోనే సాధ్యమని కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిన ఆహ్వానం పలుకుతారు. స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి